అందరికీ నమస్కారం. రెవెన్యూ సమస్యలు సమాధానాలు 5వ ధారావాహికకు స్వాగతం. గత ఎపిసోడ్లో గౌరవ డిఆర్ఓ గారు వెబ్ల్యాండ్ గురించి, ఆర్ఓఆర్ యాక్ట్ గురించి, అదేవిధంగా 1B అడంగల్ లాంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. దాని కంటిన్యూగా ఈ యొక్క 5వ ధారావాహిక మేము చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు ఈ వెబ్ల్యాండ్ ఎంట్రీలోను, అదేవిధంగా ఆర్ఓఆర్ దైనందిక జీవితంలో అప్లికేషన్లోనూ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించడానికి మనం ఇప్పుడు డిఆర్ఓ దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. హరి సార్, మీరు లాస్ట్ ఎపిసోడ్ వెబ్ల్యాండ్ మీద చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సార్, అసలు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశంలో మొదటి అంశం ఏంటంటే సార్, ఒక వ్యక్తి కొత్తగా భూమి కొనేటప్పుడు, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనబోయేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఒక కామన్ మ్యాన్కు ఈ ల్యాండ్ లిటరసీ తక్కువగా ఉంది సార్. దాని గురించి మీరు ఒకసారి వివరిస్తారు సార్. తప్పకుండా, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే వెబ్ల్యాండ్లో రాకముందే చాలా మంది కొనుగోలు చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క భూమి యొక్క ఏ గ్రామంలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎంత ఎక్స్టెంట్ అది, దాని బౌండరీస్ ఏంది, ఇదంతా మనం ఫిజికల్గా వెరిఫికేషన్ చేయకుండా ఎవరు కూడా ఆ యొక్క భూమిని కొనకూడదు. మనకు ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఆ యొక్క భూమిని మనం చూసినప్పుడు ఖచ్చితంగా. రెండవది, మన సర్వే నెంబరు ఏదైతే అమ్ముతున్నాడో అది ఇది టాలీ అవుతుందో కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు ఉన్నాయి మనకు. ఆర్ఎస్ఆర్లు అది ఏమి లేదు, పట్టా భూమి, ఇనాం భూమి. ముఖ్యంగా దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ పొరంబోకైనా కానీ ఇనిషియల్ ఇనాం అయితే కొనేదానికి లేదు. సో అలాంటి మనకు తెలిసిపోతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పేట్లో హాని అడంగల్ అన్నాం కదా, అదేవిధంగా వెబ్ల్యాండ్ ఎంట్రీస్, దీన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. ఇది చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అంటే గ్రౌండ్ రియాలిటీ, పేపర్లో ఉండేటువంటిది, గ్రౌండ్ రియాలిటీది, అదేవిధంగా ఆన్లైన్ రికార్డ్స్ 3 కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా మనం తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి. ఈసీ తీసుకోవడం వల్ల దాంట్లో ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ కోర్టు కేసెస్ ఏమైనా పెండింగ్స్ ఉందా, ఇవి తెలుసుకోలేకుండా మనం కొంటే మనం తప్పు చేస్తున్నట్లు లెక్క. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోలేకపోతే చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే మనము అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెరిఫై చేసుకుని అప్పుడు ఖచ్చితంగా పేపర్లో ఉండేది, అదేవిధంగా గ్రౌండ్లో ఉండేది, రికార్డ్స్, ఇన్కంబరెన్సీ ఏమీ లేవు, కోర్టు కేసెస్ ఏమీ లేదు. సో సర్వే నెంబర్ కూడా కరెక్ట్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం దాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా ల్యాండ్ నేచర్ కూడా మనకు తెలిసిపోతుంది, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా తెలిసిపోతుంది మనకు. అక్కడ ఏంటి అనేది కూడా మనకు ఖచ్చితంగా. ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా చాలా మంది కొనే సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వాటర్ లాగింగ్, వాటర్ చెరువు మునకలు కూడా మనము నీళ్ళు నిలిచేటివి కూడా కొన్న సందర్భాలను చూసుకోలేదు సార్ అంటున్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. దయచేసి అందరూ కూడా, కొంత మైనింగ్ జరిగింది మాకు తెలియదు, దాంట్లో 6-7 అడుగుల ఇది మైనింగ్ జరిగింది మాకు తెలియదు, అట్లా దమ్మాడు, ఇవన్నీ కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఓకే సార్, మీరు చెప్పినట్లుగా అసలు మౌలికమైనటువంటి సమస్య కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ఎందుకంటే అది పట్టా భూమి కాదనేది ఆర్ఎస్ఆర్ చూసి తెలుసుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లింక్ ఆర్ఎస్ఆర్ నుంచి ఆర్హెచ్ ద్వారా, మాన్యువల్ ఈసీ ద్వారా, ఎలక్ట్రానిక్ ఈసీ ద్వారా లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఫిజికల్గా ఆ భూమిని మీరు చెప్పినట్టుగా ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ ఎక్స్టెంట్కు, ఆ ల్యాండ్ సర్వే నెంబర్కు ఫిజికల్గా ఉన్నటువంటి సర్వే నెంబర్ కరెక్టా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి జాగ్రత్త అది. సార్, ఒకవేళ ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, 1 ఎకరా వాళ్ళు కొన్నారు, కానీ వెబ్ల్యాండ్లో ఒక 80 సెంట్స్ మాత్రమే ఉంది. అంటే వాళ్ళు వెబ్ల్యాండ్లో ఉన్నటువంటి డేటాలో ఉన్నటువంటి తప్పులను సవరించుకోవడానికి వాళ్ళు ఎటువంటి పద్ధతిని అవలంబించారు? ఇప్పుడు కొన్న తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా వెంటనే దాన్ని మ్యూటేషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఇది చాలా మంది చేస్తున్నారు. మ్యూటేషన్ కోసం అప్లై చేసుకొని వెంటనే ఆ భూమిని మ్యూటేషన్ చేసుకొని వెంటనే దానికి సంబంధించినటువంటి 1B నకలు కానీ, అడంగల్ నకలు కానీ, పట్టాదారు పాస్బుక్, ఒకవేళ డిజిటలైజ్డ్ పట్టాదారు పాస్బుక్ కూడా మనకు వస్తున్నాయి. సో అవన్నీ తీసుకుంటే వారికి కొద్దిగా అది రెండోది చేయాలి. మూడవది, ఇంకా మీరు చెప్పినట్లుగా ఎక్స్టెంట్ ఒకరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను నాకు హక్కు 2 రిజిస్ట్రేషన్ ఉంది ప్లస్ అనుభవంలో ఉన్నాను, కానీ నాకు 1.5 ఎకరా మాత్రమే ఎక్కింది, 50 సెంట్లు ఏం చేయాలని మీరు అడుగుతున్నారు.
దీనికి ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు అది ఏదైనా కానీ ఇటువంటివి చేసినప్పుడు తప్పకుండా ఆర్ఓలో కరెక్షన్ అంటుంది దీనికంతా. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ 50 సెంట్లను తీసేసి ఇక్కడ వేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆర్ఓఆర్ అప్పీల్ అని చెప్పేసి ఆర్డీఓ గారు కాంపిటెంట్ సంబంధిత ఆర్డీఓ గారు. సో ఏ ఆర్డీఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ఓఆర్ అప్పీల్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆర్ఓఆర్ సబ్జెక్ట్లో నేను మళ్ళీ డీటెయిల్గా కవర్ చేయడం. ఓకే సార్. అదేవిధంగా ఒకవేళ వాళ్ళ పేర్లు తప్పులు ఉండొచ్చు, అంటే వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చిన తర్వాత తండ్రి పేరు బదులు కొడుకు పేరు పడ్డము, కొడుకు పేరు బదులు తండ్రి పేరు పడ్డం, ఇటువంటి తప్పులు కూడా ఉండే అవకాశం ఉంది సార్. వాటిని ఏ విధంగా సవరించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరే మాధవరావు అని ఉంది, మౌడరావు అని పడవచ్చు. ఎస్, ఇలా పేర్లలో కూడా తప్పులు పడవచ్చు. లేకపోతే అలాంటివి ఏదున్నా కానీ ఇలా మీరు చెప్పిన తప్పులు ఏదున్నా కానీ కరెక్షన్ ఉంది. మ్యూటేషన్ ఫర్ కరెక్షన్ అనేది ఒక సర్వీస్. దానికి సంబంధిత మీ సేవలకు పోయి వారి యొక్క పేరుకు సంబంధించి నిర్ధారణ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ పెట్టేసినట్లయితే తప్పకుండా అది మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్లో అటువంటి చిన్న చిన్న తప్పులు ఏదైనా కూడా సవరించుకోవడానికి ఆస్కారం ఉంది. ఎస్, ఓకే సార్. నెక్స్ట్ ఈ మ్యూటేషన్ ఫర్ కరెక్షన్తో పాటు మీరు చెప్పినట్టు కొత్తగా కొన్ని ఇచ్చేది మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, రెండు సర్వీస్, మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యూటేషన్ ఫర్ కరెక్షన్. దాంతోపాటు ఈ రీసెంట్గా ఏదైనా వెబ్లాండ్లో సర్వీసులు కొత్తగా ఏమైనా ఇచ్చారా సార్? ఇప్పుడు మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్, మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ మనం కేవలము ఇదే కాదు, ఒక విషయం మర్చిపోయింది. ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తిని ఏం చేస్తున్నారు అనేక సంవత్సరాల వరకు పార్టిషన్ చేసుకోవట్లేదు. దీనిని అందరు కూడా ఎవరి ఉద్యోగాల వల్ల ఉంటున్నారో ఆ గ్రామంలో ఉండే వ్యక్తి లేకపోతే ఇంకా కొద్దిగా తెలివిగా ఉండే వ్యక్తి ఒక్కరి పేరుతోటే అతను మ్యూటేషన్ చేసుకుంటున్నాడు. సో అందువల్ల చాలా మంది ఇప్పుడుండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెంటనే పార్టిషన్ చేసుకోవడం అనేది మంచిది. పార్టిషన్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో చేసుకోవచ్చు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 100 రూపాయల స్టాంపులో మనం సబ్ రిజిస్టర్ పోతే అతను చేసేసి ఇస్తారు. సో అందరూ కలిసి వెళ్ళినట్లయితే ఆ విధంగా పంచుకోవచ్చు. లేదంటే ఒకవేళ ఎవరు కూడా ఆ విధంగా అంగీకరించట్లేదంటే సివిల్ కోర్టు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంది, దాని ద్వారా అతను పొందవచ్చు. ఈ రెండు కాకుండా మనకు ఆధార్ సీడింగ్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ సీడింగ్ను కూడా మనం నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సీడింగ్ అయితే ఇటీవల కాలంలో ఆధార్ సీడింగ్లో కూడా అనేక కరెక్షన్స్ పొరపాటున ఆధార్ వేరే వాళ్ళ పొలంలో వేరే ఆధార్ పొందడం వల్ల ఎక్కువ పొలం మాకు ఉన్నట్లు చూపిస్తూ ఉంది అని అంటారు. సో అది డీలింకింగ్ ఆఫ్ ఆధార్ కింద మనం అప్లై చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఆధార్లో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు మొట్టమొదటిసారిగా మీకు ఆల్రెడీ వెబ్లాండ్ అడగలు వచ్చినప్పుడు 1 నుంచి 10 కాలం వరకు మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే మాకు పట్టా భూమి మేము పోతే అసలు మా సర్వే నెంబరే వెబ్లాండ్ లేదని చెప్పే ఆస్కారం. అటువంటిప్పుడు ఇటీవలి కాలంలోనే వెబ్లాండ్ 1 to 10 కాలమ్స్లో కూడా కరెక్షన్స్ కోసమై ఒక మా సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం. సో అటువంటి దాంట్లో కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రెండవది విస్తీర్ణం కూడా ఒకసారి తప్పుగా ఎంటర్ చేసినందువల్ల వీరిది తక్కువ ఎక్స్టెంట్ వీళ్ళది ఉండొచ్చు. సో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా పొలము జరాయితీ ప్రైవేట్ పట్టాభూమి కానీ ప్రభుత్వ భూమి పడింది. కాబట్టి దీనివల్ల మాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు, మాకు పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి. సో దాన్ని మార్చుకునే దానికి కూడా ఈరోజు మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక రెండవది మెట్టా మాగాని ఉంది. సో పొరపాటున మెట్ట భూమి మాగాని పడినా, మాగాని భూమి మెట్టబడినా ఇలాంటివి మార్చుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటినంతా కూడా వాళ్ళు ఉపయోగించుకొని ఈ కరెక్షన్ మాడ్యూల్ అనేది ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. వెబ్లాండ్ కరెక్షన్కి సంబంధించి సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాం. ఎస్ సార్, చాలా మీరు అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సార్. ఇప్పుడు జనరల్గా కూడా పబ్లిక్లో మీరు చెప్పినట్టు ఆధార్ సీడింగ్ ఒక భూమి లేని వ్యక్తి యొక్క ఆధార్ నంబరు ఏదో ఒక భూమికి సీడింగ్ చేయడం ద్వారా వాళ్ళకు భూమి ఉన్నట్లుగా చూపించి వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలకు అనర్హులుగా కూడా అయినట్లుగా మనకు రోజు చూస్తున్నాం సార్. అటువంటి దానికి ఇప్పుడు ప్రావిజన్ తహసీల్దార్కే ఇచ్చారని మీరు చెప్తున్నారు. ఆధార్ డీసీడింగ్ ద్వారా అంటే వాళ్ళకు నమోదు కానట్లు కాకూడని నంబరు నమోదు కావడం ద్వారా కొంతమంది అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కు అనర్హులుగా ప్రకటించబడుతున్నారు.
కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క సర్వీస్ ద్వారా అది తొలగించుకొని వాళ్ళు మళ్ళీ అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలకు వాళ్ళ అర్హుల జాబితాలో ఉండే అవకాశం ఉంది. సార్ ఇంకోటి సార్ డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఒకటి వినిపిస్తూ ఉంటుంది సార్. డిస్ప్యూట్ రిజిస్టర్ అంటే ఏంటి సార్? ఎస్, ఇది మంచి ప్రశ్న. ఈరోజు మనకు ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాల్లో మనము రెవెన్యూ కోర్టులో కానీ లేకపోతే సివిల్ కోర్టులో కానీ దావాలు వేసుకోవచ్చు. మనం ఈ రెండు కోర్టులో మనం ఉండేటప్పుడు ఎవరైతే ఆ వెబ్ ల్యాండ్లో ఎంట్రీస్ అయి ఉంటారో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే వేరే వాళ్ళకు అమ్మేదానికి, థర్డ్ పార్టీకి అమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు ఎవరైతే ఈ కక్షిదారులు ఉన్నారో దాంట్లో పార్టీస్ వారు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఈ పొలాన్ని మాకు ఈ యొక్క సివిల్ కోర్టులో కానీ రెవెన్యూ కోర్టులో కానీ పరిష్కరించేంత వరకు డిస్ప్యూట్లో పెట్టండి. దాన్ని పెట్టినంత వరకు ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు కదా. అందువల్ల అది చాలా మంచి అవకాశము. ప్రతి ఒక్కరు కూడా అటువంటి సమస్యలు ఉన్నప్పుడు డిస్ప్యూట్ లిస్ట్లో పెట్టుకుని దానికోసం అప్లై చేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు మంచి ప్రశ్న అటువంటి ఏదైనా కానీ లీగల్ గా ప్రాబ్లమ్స్ రాకుండా పెట్టేటువంటి డిస్ప్యూట్ రిజిస్టర్ లో తర్వాత మళ్ళీ ఆ లీగల్ ప్రాబ్లం క్లియర్ అవుతానే ఆ కాంపిటెంట్ అథారిటీ డిస్ప్యూట్ నుంచి తొలగించడం, ఎవరికి ఫేవర్ గా వచ్చిందో వారి పేర్లను మనం మ్యూటేట్ చేయడం జరుగుతుంది, రికార్డులో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఇంకోటి జనరల్ గా సార్ ఇప్పుడు గ్రామాల్లో ఒక వ్యక్తికి ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటారు. వాళ్ళు చదువులు రీత్యా దూర ప్రాంతాల్లో ఉంటారు. ఎవరో ఒకరు ఆ ఊర్లో ఉండింటారు. ఆ మొత్తం భూమి అంతా కూడా అతని పేరుతో కానీ లేదా నలుగురు కుమారుల్లో పెద్ద కుమారుడి పేరుతో కానీ ఎక్కించుకునే అవకాశం ఉంది. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి మా భూమి అంతా, మా ఫాదర్ నుంచి రావాల్సిన భూమి అంతా ఒకరే మా అన్న ఎక్కించుకున్నారు అనేది జనరల్ గా వచ్చే సమస్య సార్. దానికి మీరు చూపే పరిష్కారం? ఇది కూడా ఒక మంచి ప్రశ్న. ముందుగానే నేను మీకు చెప్పడం జరిగింది, పార్టిషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కోరేది ఏంటంటే పాతకాలంలో ఓరల్ పార్టిషన్ మాత్రమే జరుగుతుండేది. ఆ ప్రకారంగానే పొలాలు పంచుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇవన్నీ కూడా పుస్తకాలు పొందడం జరిగింది. ఆ రికార్డులో కూడా నమోదు జరిగింది, రెవెన్యూ రికార్డు. అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఒక వ్యక్తి, మీరు చెప్పినట్లుగా ఒక వ్యక్తికి నలుగురు కొడుకులు ఉంటారు, ఒక వ్యక్తి మాత్రమే ఆ పొలాలంతా వేసుకున్నారు, మిగతా ముగ్గురికి ఇవ్వలేదు. ఎవరికొకరికి ఇప్పుడు ఈవెన్ అమ్మాయిలకు కూడా, కూతులకు కూడా హక్కు ఉంది కాబట్టి 85 నుంచి మనం వాళ్ళు కూడా ఈక్వల్ రైట్స్ ఉంది, అదే కూడా చేసుకోవచ్చు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఒకటి, మేము హక్కుదారులము, ఒకతనే ఈ విధంగా వేసినాడని చెప్పేసి వారు ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవడానికి ఆస్కారం. ఒకవేళ పార్టిషన్ చేసుకోవాలంటే పార్టిషన్ డీడ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర అప్పీల్ టు ది ఆర్డీఓ. లేదంటే అతను ముందుకు రాలేదు, పార్టిషన్ లేదు, వినుకోవట్లేదంటే ఓన్లీ పార్టిషన్ చేసే అధికారము కేవలము సివిల్ కోర్టుకు మాత్రమే ఉంది. సివిల్ కోర్టులో దావా వేసి వాళ్ళు రెవెన్యూ పొందవచ్చు. పార్టిషన్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మ్యూటేషన్ కోసం ఆ పార్టిషన్ డీడ్ ద్వారా ఇప్పుడు చెప్పినట్లు మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ కనుక వాళ్ళు అప్లై చేస్తే తప్పకుండా వారు ఆ లబ్ధిని పొంది వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. సార్, వెబ్లాండ్ కరెక్షన్ లో రీసెంట్ గా పేపర్లలో కూడా కొన్ని పవర్స్ డెలిగేట్ చేసినట్టుగా పేపర్లో చదివాం సార్. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎస్, ఇది మంచి ప్రశ్న. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము చాలా అనేక రకమైన మార్పు తీసుకొచ్చింది. కొన్ని దానిలో కరెక్షన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ మాత్రమే అధికారం ఇవ్వడం జరిగింది, వాటిని ఆర్డీఓలకు బదిలీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు డీలింకింగ్ కూడా జాయింట్ కలెక్టర్, మీరు చెప్పారు కదా సీడ్ అనేది ఓన్లీ జాయింట్ కలెక్టర్ మాత్రమే ఉండేది. సో దాన్ని ఇప్పుడు ఏం చేశారు, తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క మిగులు భూమి, అదేవిధంగా నోషనల్ ఖాతా నెంబర్స్, అదేవిధంగా వీటికి కూడా ఎవరైనా కానీ అన్సెటిల్డ్ ల్యాండ్స్ అంటారు కదా, వాటిని అంతా కూడా ఆర్డీఓకి బదిలీ చేయడం జరిగింది. ఇటువంటివన్నీ చేయడం జరిగింది. ఇదే కాదు, రీసర్వేలు కూడా అనేక విషయాలు వాటిని కూడా తహసీల్దార్లు ఆర్డీఓలకు బదిలీ చేయడం జరిగింది. సో ప్రభుత్వ యొక్క ఉద్దేశం సత్వరంగా తొందరగా పరిష్కారం కావాలనే ఉద్దేశంతో కనుక ఇటువంటి దాన్ని స్వాగతించదగ్గది. డెఫినెట్గా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. సార్, మీరు ఈరోజు చాలా డీటెయిల్గా అంటే ఆర్ఓఆర్లో నిన్న మా గత ఎపిసోడ్లో చేసిన దానికి కంటిన్యూగా అంటే వెబ్లాండ్లో ఎక్కించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఒకవేళ ఆల్రెడీ వెబ్లాండ్లో నమోదైనటువంటి భూములకు సవరణలు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా ఆధార్ సీడింగ్ యొక్క ప్రాధాన్యత, అదే ఒక ల్యాండ్ కొనే ముందు సాధారణ రైతు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటన్నిటి గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది సార్. దీంతో ఆర్ఓఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ.